ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ 23 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గెలుపు భవిష్యత్తు విజయాలకు కీలకమని, మలుపులా ఉపయోగపడుతుందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనపర్తి పార్టీ కార్యాలయంలో పంచుమర్తి అనురాధ గెలుపు సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. పార్టీ కేడర్ ఏర్పాటు చేసిన కేకులను రామకృష్ణారెడ్డి కట్ చేశారు. అనంతరం కేడర్ పార్టీ విజయాలకు కృషి చేస్తున్న రామకృష్ణారెడ్డిని పూలమాల, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, జిల్లా అధికార ప్రతినిధి కర్రి వెంకటరామారెడ్డి, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శాసన మండలికి ఇవాళ జరిగిన ఎన్నికలు, దాని ఫలితాలు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దేవుడి స్క్రిప్ట్ అనేవారు గతంలో. ఇవాళ అదే దేవుడి స్క్రిప్ట్ ఏ విధంగా వచ్చిందో చూసాం. 23వ తేదీ 23 ఓట్లతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీగా విజయం సాధించడం జరిగింది. ఇది తప్పనిసరిగా దేవుడి స్క్రిప్టే. మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం అంతా జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత వ్యక్తం చేస్తే, ఈరోజు జరిగిన ఎన్నికల్లో సాక్షాత్తు వైసీపీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ ప్రజల్లోనే కాదు, సాక్షాత్తు సొంత పార్టీ నాయకుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల కానీ, జగన్మోహన్ రెడ్డి గారి విధానాల పట్ల కానీ వ్యతిరేకత ఉందనేది ఈ ఎన్నిక నిరూపించింది. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చాణక్యం, వైసీపీ శాసనసభ్యుల్లో ఉన్న అసంతృప్తి కలిపి ఇవాళ పంచుమర్తి అనురాధ గారి గెలుపని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో